తెలంగాణ స్టైల్ ఉండ్రాళ్ళ పాశం. మమ్మీ తెలంగాణ స్టైల్లో పాశం చేసేసింది. మన సబ్స్క్రైబర్ అడిగిర్రు, మమ్మీ వినాయక చవితి కూడా వస్తుంది కదా, మమ్మీ చేసేసింది. ఎంత ఈ కన్సిస్టెన్సీ అయితే ఇట్లా చూస్తుంటే నీకు ఎమ్మిగా అనిపిస్తుంది, తింటే కూడా ఎమ్మిగానే ఉంది. చూస్తేనే కాదు ఎంత బాగుందో. ఇట్లా ఇవి మంచిగా ఉడికి ఇట్లా అది మంచిగా టేస్ట్ వస్తున్నాయి మంచిగా. ఎందుకంటే కొంచెం బెల్లం కరిగించి ఉడక ఆ ఉండ్రాళ్ళకి వేసి పచ్చిగా చేసుకోవద్దు. మనం ఎట్లా చెప్పన్నా, మనకు ఏంటంటే అట్లనే మనం చక్కెర అయినా చక్కెరతో చేసుకుంటే చక్కెర, బెల్లంతో చేసుకుంటే బెల్లంతో చేసుకోండి. ఇక మాకైతే మా బాపమ్మ ఏం చెప్తుండే, ఇక బెల్లం మాకు వండుతుండే, చక్కెరతో తెల్లగా అండి పెట్టు, మా బెల్లం అనేది మాదికి పెట్టు. ఇప్పుడు బెల్లంతో అనేది మందికి పెట్టు. ఎట్లా చెప్పన్నా, బెల్లం అంటే వాళ్ళకు అంతా అనుకోకపోదు, ఇది హెల్దీ అనేది ఫ్రీగా వండించేసరికి బెల్లం పండిద్దురు అమ్మమ్మ వాళ్ళు. అట్లా ఫ్రీగా వండించేసరికి దాని వాల్యూ తెలియదు వాళ్ళు. చక్కెరదేమో ఇంట్లో మాకు అందరు పెట్టు, అంత పనులకు అందరికి అంత బెల్లంతో అని పెడితే ఎంత ఇప్పుడు అనిపిస్తుంది. మంచిదేమో వాళ్ళకి పెట్టినాము, మనమేమో చక్కెర తెల్లగా తిన్నాము. గోధుమ పిండితో చేసింది మమ్మీ. ప్రాసెస్ మొత్తం పక్కా కొలతలతో చూపెట్టింది ఎట్లా చేసిందో. మన ఛానల్కి వెళ్ళైతే యూస్ చేసేసుకోరి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఇన్స్టాగ్రామ్లో అయితే బయోలో ఉంటుంది, చూసి చేసేసుకోరి. వెంటనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకోరి. ఉంటాం మళ్ళా.